జయ శ్రీరామ్. జయ శ్రీ గురుదేవదత్త. శ్రీమద్ రామాయణము సుందరకాండ 16వ సర్గ. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతే ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఆ విధముగా అశోకవనములో సీతాదేవి కనపడగానే హనుమంతుని ఆనందానికి అవధులు లేవు. రాముడిని మనసారా స్మరించుకుని సీతాదేవి పడుచున్న కష్టములు చూచిన హనుమంతుడి హృదయము ద్రవించిపోయింది. హనుమంతుని కన్నుల నుండి ధారగా కన్నీళ్లు కారుతూ ఉన్నాయిట. సీతాదేవి కష్టములను తలుచుకొని ఈ విధముగా బాధపడుతున్నాడట హనుమంతుడు. పరాక్రమమును వినయ విధేయతలను సమానంగా పుణికిపుచ్చుకున్నటువంటి లక్ష్మణునికి వదిన అయి ఉండి కూడా సీతాదేవి ఇన్ని బాధలు పడుతూ ఉందంటే కాలగమనము అనేటటువంటి దానిని ఎవరూ అతిక్రమించలేరు కదా. ఇన్ని కష్టములలో కూడా సీతాదేవి ఎంత నిబ్బరముగా ఉందంటే ఆమెకు రాముని మీద లక్ష్మణుని మీద అపారమైన నమ్మకం. వారు వచ్చి ఎలాగైనా సరే తనను రావణు చెర నుండి విడిపించెదరని ప్రగాఢ విశ్వాసముతో ఉంది సీతాదేవి. రామునికి తగ్గ భార్య సీత, సీతకు తగిన భర్త రాముడు, ఇందులో ఏమాత్రమూ సందేహము లేదు అని అనుకున్నాడట హనుమంతుడు. సీతాదేవి ఇంతటి సుగుణవతి, సహనశీలి, సౌందర్యవతి కనుకనే రాముడు సీతాదేవి గురించి అన్ని కష్టములను పడుచున్నాడు. సీత కోసమే కదా రాముడు విరాధుడు, ఖరదూషణులు, త్రిశిరుని ఇంకా 14,000 మంది రాక్షసులను తుదముట్టించాడు. ఈ సీతాదేవి కారణముగానే కదా సుగ్రీవుడు రాముని చేత వాలిని చంపించి తన రాజ్యమును తిరిగి పొందగలిగాడు. నేను కూడా ఈ సీతాదేవి కోసమే కదా 100 యోజనములు దూరము కల సముద్రమును లంఘించి ఈ లంకలో ప్రవేశించినది. ఇటువంటి గుణవతి, రూపవతి, పతివ్రత కోసము రాముడు ఒక్క లంకనే కాదు ఈ భూమండలము అంతా కూడా జయించిన ఆశ్చర్యపోనవసరం లేదు. ముల్లోకముల మీద ఆధిపత్యము ఒకవైపు, సీతాదేవిని ఒకవైపు ఉంచితే ముల్లోక ఆధిపత్యము సీతకు 16వ వంతుకు కూడా సరిపోదు. అంతటి మహిమాన్వితమైనటువంటి సాధ్వి సీతాదేవి. ఈ సీత అయోనిజ. సీత తండ్రి జనకుడు యజ్ఞము చేయగోరి యజ్ఞభూమిని చదును చేయటానికి నాగలి పట్టి దున్నుతూ ఉంటే
ఆ నాగేటి చాలులో దొరికిన సాధ్వి ఈ సీత. పాతివ్రత్యములో ఈమెయే సాటి. జనకుని కూతురే కాదు, ఈమె దశరథుని యొక్క కోడల కూడా. దశరథుని పెద్ద కుమారుడు రామునికి భార్య. అటువంటి సాధ్వి ఈనాడు ఈ ప్రకారముగా రాక్షస స్త్రీల మధ్య కష్టాలు పడుతూ ఉంది. అడవులకు వెళ్ళాల్సింది రాముడే అయినా భర్త మీద ఉన్నటువంటి ప్రేమ, అనురాగము, గౌరవము చేత సమస్త రాజభోగములను కూడా వదిలి నారచీరలు ధరించి కేవలం కందమూలములు తింటూ నేల మీద శయనిస్తూ రామునితో పాటు అరణ్యవాసము చేస్తూ ఉంది కదా ఈ సీతాదేవి. అటువంటి సీతకు రావలసిన కష్టాలా ఇవి? రావణుడు ఎంత భయపెట్టినా ప్రలోభపెట్టినా చలించని మహాసాధ్వి ఈ సీత. ఇటువంటి సీతను ఇప్పుడు రాముడు చూస్తే ఎంత సంతోషిస్తాడో కదా. సీతను చూచిన రామునికి తిరిగి అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయితే ఎంత ఆనందము కలుగుతుందో అంత ఆనందం కలుగుతుంది కదా. ఈ సీత రావణుని చెరలో ఇన్ని కష్టములు అనుభవిస్తూ రాముని గురించి తలుచుకుంటూ ఎప్పటికైనా శ్రీరాముడు రాకపోతాడా, తనను ఈ రాక్షసుల చెర నుండి విడిపించకపోతాడా అని ఎదురు చూస్తూ ఉందిట. ఈమెను చూస్తుంటే ఈమెకు తన ఎదురుగా ఉన్న భయంకర ఆకారములైన రాక్షస స్త్రీలు కానీ, చుట్టుపక్కల ఉన్న తీగలు కానీ, పుష్పములు కానీ, అందమైన పూపొదరిళ్ళు కానీ కనిపించడం లేదు. కేవలము ఆమె కనులకు రాముడే కనిపిస్తున్నాడా అని అనిపిస్తూ ఉందిట. స్త్రీకి ఎన్ని ఆభరణములు, అలంకారములు ఉన్నా కూడా భర్తను మించిన అలంకారము వేరొకటి లేదు. అటువంటి సీతకు భర్త దగ్గర లేకపోవడం వల్లనే అలంకార విహీనంగా కనపడుతూ ఉంది. సీత వంటి భార్య అపహరించబడిన ఈమెను తలుచుకుంటూ రాముడు కాలం గడుపుతున్నాడు అంటే రాముడిని మించిన భర్త మరి ఒకడు ఉండబోడు. ఎటువంటి సంబంధము లేని నాకే ఈమెను చూస్తూ ఉంటే మనసు ద్రవించిపోతూ ఉంటే ఇంకా ఈమెను భార్యగా పొంది అకారణముగా ఈమెను పోగొట్టుకున్న రాముని సంగతి వేరే చెప్పాలా? అరణ్యవాస సమయంలో ఈ సీతను రామలక్ష్మణులు కంటికి రెప్పలా కాపాడేవారు. ఇప్పుడు ఈమె ఈ రాక్షస స్త్రీల కాపలాలో ఉంది. ఎంత విచిత్రము! అరణ్యవాసంతోనే సతమతమవుతున్న సీతకు ఈ అపహరణము, రాక్షస స్త్రీల సహచర్యము ఎంత బాధ కలిగిస్తూ ఉంటుందో కదా. ఈమె సీతయే, సందేహము లేదు అని సీత పడుతున్న కష్టములను చూచి హనుమంతుడు బాధపడుతున్నారట. ఆమెనే చూస్తూ ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నారట హనుమంతుడు. ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండము 16వ సర్గ సంపూర్ణము. హరి ఓం దత్సదు. అందరికీ కూడా చిన్న మనవి, ఈ వీడియో విన్నవారు అందరూ కూడా